వారణాసి ఈ సినిమా పేరు గురించే కాదు, ఈ సినిమా ట్రైలర్ గురించి ఎంతోమంది, కొన్ని కోట్ల మంది అని చెప్పుకోవచ్చు, ఎదురు చూస్తున్నారనేది అతిశయోక్తి కాదు. దానికి కారణం ఒకటి ఎస్ఎస్ రాజమౌళి అయితే, ఇంకోటి మహేష్ బాబు గారిని కూడా అనుకోవచ్చు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారి పేరు ప్రఖ్యాతులు బాహుబలి 1 and 2 RRR తర్వాత మారుమోగిపోయింది. అయితే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంగా జరిగిన ఒక ఘటన ఇప్పుడు అంతర్జాలంలో అంటే ఇంటర్నెట్లో బాగా పాపులర్ అయిపోయింది. దాని గురించి చర్చలు, వివాదాలు చాలా జరుగుతున్నాయి. ఎస్ఎస్ రాజమౌళి గారు మాట్లాడిన తీరు నేను విన్నప్పుడు కొంచెం నాకు బాధ అనిపించింది. కానీ అయితే ఆయన మాట్లాడిన విధానం చూస్తే సహజంగా ఆంజనేయ స్వామిని చులకనగా మాట్లాడిన విధానంగానే ఉంటుంది అని నాకు కూడా అనిపించింది. నాకు బాధ అనిపించింది, అరే ఏంటి నేను ఇలా అన్నాడు అని. కాదే ఏంటంటే అన్ని వేల కోట్ల పెట్టి ఆ సినిమా తీసినప్పుడు అది సమయానికి ఒక టెక్నికల్ గ్లించ్, ఏదన్నా చిన్న సమస్య, సాంకేతిక సమస్య వల్ల అలా జరగటంతో ఆయన టెన్షన్లో అలా మాట్లాడేమో అని అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఎవరైనా సరే మనం కూడా ఏదైనా పెద్ద సమస్య వస్తే, అంటే దైవభక్తి గల వాళ్ళు ఎవరైనా దేవుడేంట్రా బాబు ఇలా నన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి మనం కూడా సహజంగా దేవుడికి కూడా న్యాయం లేదు, నీతి లేదు అని చెప్పి మనం కూడా అనుకుంటాం, అది సహజం. కానీ ఏంటంటే ఈయన అన్ని వేల మంది, అది కొన్ని లక్షల మంది, కోట్ల మంది లైవ్లో ఆ కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు అలా మాట్లాడటం ఒకంత నాకు అనిపించింది. ఏంటంటే ఆయన చేసింది తప్పే, కాదే ఆ సమయంలో ఆయన మరీ అంత ఇదిగా మాట్లాడా అంటే కాదేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గత సినిమాలు బాహుబలి కానీ 1 and 2 కానీ మిగిలిన ఏ సినిమాలైనా చూస్తే ఆయనకి దైవభక్తి లేకపోతే అంత ఇదిగా జానపద చిత్రాన్ని తీయగలరా? అంతేకాదు ఆ సినిమా ట్రైలర్ రిలీజ్ సందర్భంలో ఒకానొక సందర్భంలో మహేష్ బాబు గారికి రాముడి అవతారం, అంటే రాముడి క్యారెక్టర్లో వేషం వేశామని, అది చాలా అద్భుతంగా ఉందని, అసలు అది చూసి నేను ఎంతో మురిసిపోయాను. ఆ ఫోటోని నేను నా మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకుందాం అనుకున్నాను, కాతే అది లీక్ అయిపోతుంది, మళ్ళీ జనాల్లోకి వెళ్ళిపోతుంది అన్న భయంతో నేను పెట్టలేదు అని అన్నారు. అంటే మన తెలుగు, మన సాంప్రదాయం, అలాగే మన పురాణాల మీద ఆసక్తి కానీ, మక్కువ కానీ, శ్రద్ధ కానీ లేకపోతే ఆయన మాట అనరు కదా. అంతేకాకుండా ఆయన ఒకసారి మీరు మహాభారతం ఎప్పుడు తీస్తారంటే, మహాభారతం తీయాలి అంటే ఎంతో బడ్జెట్ అవుతుంది, అది ఇప్పుడు నేను అఫోర్డ్ చేయలేను, అంటే నేను భరించలేను, నాకు దానికి ఎంతో గొప్ప ఊహాశక్తి ఉంది, అది ఇప్పుడు జరగని పని అని అన్నారు. అంటే మన పురాణ ఇతిహాసాల మీద ఆయన ఎంతో ఆసక్తి చూపించాడు. భక్తి అనేది ఉంది, కాకపోతే ఆయన కూడా ఏం చెప్పాడంటే నాకు అసలు భక్తి లేదు, నమ్మకం లేదని చెప్పలే, నాకు నమ్మకం తక్కువ అని చెప్పాడు. సో దాన్ని అంత ఇదిగా కాంట్రవర్సీ అంటే వివాదం చేయాల్సిన అవసరం లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలపండి.